నీరు ఆకుతుందని చూసినాము. అలా నేను ఒకసారి చూసినా మళ్ళీ సరే మధ్యలో కలిసారా అలాగే కలిసి ఇక్కడ ప్రాజెక్టు ఎట్టు ఒక 15,000 ఎకరాలకు పాత ప్రాజెక్టు అంత ఆయకట్లేదు కనుక ఈ ప్రాజెక్టును రోలవాగ్ ప్రాజెక్టును దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఒక 15,000 ఎకరాలు నీళ్ళు అనే ఒక మంచి సంకల్పంతో తలపెడితే చిన్న చిన్న లోపాలు, ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. దీనికి వచ్చి సూచన నాయకులు లేరు, ఏదో వస్తున్నారు మామ అంటే మామ అని ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోతున్నారు. కానీ ఈ షట్టర్ బిగిస్తే 15 ఎకరాలు గ్రామస్తులు చెప్తున్నారు. కొన్ని గ్రామాలకు చివరికి నీళ్లు పోతలేవు అంటే కారణం ఏంటంటే నీళ్ళు పోయిన కాడ వన్ సైడ్ పోతున్నాయి, పోయిన కాడ పోతలేవు అసలు. ఇటు ఇదేదైతే జగిత్యాల నియోజకవర్గానికి ఒక 6,000, 9,000 ఎకరాలు ధరంపూర్ నియోజకవర్గానికి పోయే విధంగా రూపకల్పన చేసిన జరిగింది. అయినా దీని మీద శ్రద్ధ లేక వర్షాకాలంలో చిన్న చిన్న లోపాలతో కొంచెం కట్ అయిపోయినా పట్టించుకున్న నాయకులు లేవు. ప్రాజెక్టులు కట్టినా కానీ ప్రాజెక్టులను దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఆలోచన లేని నాయకులు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రాజెక్టు తెలియదు, విమానం నడుపుకుంటే మీద విమానం నడిపిండు అంతే తప్పితే ప్రాజెక్టు తెలియదు, నీళ్లు తెలియదు, ఏం తెలియదు. ఆయన పుట్టిందే మహబూబ్నగర్, నల్గొండ డిస్ట్రిక్ట్ల కనుకలకు నీళ్ళు మొదటి నుంచి నీళ్లు చూసిన పాపాన వాళ్ళు పోలేదు. ఈ నీళ్ళని చూసి పిచ్చిలేసినట్టయిపోయి ఏం చేయాలని ఆలోచించక దేని మీద కూడా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ గుట్టల నడుమ ఎంతో ఆనందకరమైన పంట పొలాలతో పండే ప్రాజెక్టును ఎండబెట్టుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ముహూర్తం కేసీఆర్ మొదటి నుంచి కూడా రైతులకు ఎన్నో రాయితీలు ఇచ్చి రైతులకు ముంగట్టుకోవాలి, రైతులు రాజు చేయాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్. అటువంటిని ఇవాళ రైతులను భిక్షాలను చేసి నీళ్లు లేక పొలాలు ఎండిపోయే విధంగా ఎన్నో విధాల కష్టపెడుతుంది కనుక మేము ఇమీడియట్గా ఇక్కడ షట్టర్ పెట్టి దీనికి ఏదైతే ఉన్నదో ఇంకా మిగతా పని ఏది ఉన్నదో దాన్ని పూర్తి చేసి వానాకాలం లోపల వచ్చే సంవత్సరానికైనా చక్కగా నీళ్ళు ఇవ్వాలి, వేసంగి వానాకాలం 2 పంటలు పడే విధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అబద్ధ మాటలు బంద్ చేయండి, నిజాయితీగా చేయండి, ప్రజలను ఆదుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు మరి ప్రజల కష్టాలు, ప్రజలకు ఒక్క దశలోనే నీళ్ళు అందక ప్రజలు అరిగోసపడతా ఉంటే, రైతులు అరిగోసపడతా ఉంటే చూడలేక మరి మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రమణన్న గారు, భీమన్న గారు, రాయేష్ గారు, ఇక్కడ ఉన్న రైతన్నలతో కలిసి ఈరోజు బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు మరి సందర్శించి మరి ఇక్కడ ఉన్న రైతన్న ఆగమైపోతున్నాడు. నీళ్లు లేక 6 కాలం కష్టపడి పండించిన పంట మరి అది పూర్తిగా చేతికి రాకముందే ఒక్క దశలోనే మరి ఆడికే వసైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి నీళ్ళు అందించాలి తప్పకుండా అని చెప్పేసి ఈనాడు ఈశ్వరన్న గారు ఆనాడు మంత్రిగా ఉండి మరి పార్లమెంట్ సభ్యురాలుగా కవితక్క గారు ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఆనాడు మన హరీష్ రావు గారు ఉండే, వచ్చి వారు 60 కోట్లతోటి ఆనాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీఎస్టిమేషన్ దాదాపు 136 కోట్లకు దీన్ని పెంచి మరి ఇక్కడున్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెంచడం జరిగింది. ప్రాజెక్టులు కట్టిందంతా కూడా ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సిస్టమేటిక్గా జరిగినాయి. కాలువలో ఒక పునరుద్ధరణ కావచ్చు, కాళేశ్వరం కట్టి టేల్ ఎండ్ వరకు చివరి ఆయకట్టు వరకు కూడా ఒక గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే బీర్పూర్ కానీ ఇటు దొంతపూర్ కానీ ఇక్కడికి పిల్లనియాలంటే కూడా వెనుకాడేది. ఎందుకంటే పొలాలన్నీ కూడా భూములు ఉన్నాయి కానీ నీళ్లు లేవు, ఎండిపోయే పరిస్థితి అని. ఇవాళ ఎక్కడికైనా కూడా మరి వియ్యం అందుకునే విధంగా మరి ఆర్థికంగా రైతన్న మరి కుటుంబం నిలదొక్కునే విధంగా చేసిండు అంటే, రైతును రాజు చేసిండంటే కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ ఇలా కాళేశ్వరం ఒక అబద్ధం అంటాడు. కాళేశ్వరం నీళ్లు మొత్తం ఒక సిస్టమ్ తయారు చేసినా దాన్ని ఎట్లా వాడుకోవాలని అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మరి మన ఒక
మనకొక మరి కర్మలాగా భావించవచ్చు. ఈనాడు మరో కాళేశ్వరంలాగా రోళ్లవాగు ప్రాజెక్టు ఉంది. దీన్ని వెంటనే కూడా రైతన్నకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ షట్టర్ బిగించి మరి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఈ యొక్క దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారా చేయరా? ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా విప్ను మేము డిమాండ్ చేస్తున్నాం. 15 నెలలు కావస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 95% వర్క్ అంతా కూడా మేమే చేసినాం. మిగిలినది ఏంది అని అంటే ఒక సెటర్ పెట్టడం మాత్రమే. సెటర్ పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు, ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు దాదాపుగా 15,000 ఎకరాలకు సవ్యంగా నీళ్లు సరిపోయినంత కడుపు నిండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండి కూడా 15 నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్నమెంట్ను మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఉన్నామా అంటే ఉన్నామని. ఇక్కడ రైతులకు ఏం కావాలి, ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి అనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు అంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి జీవన్ రెడ్డి గారు లాంటి పెద్దలు, రత్నాకరరావు గారు లాంటి పెద్దలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఆలోచన చేయలేదు. ఇదంతా కూడా టేలెంట్ ప్రాంతం. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని, ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉన్నదో, ఎక్కడైతే నీళ్ళ అవకాశం ఉన్నదో దాన్ని ఒడిసిపట్టి ఆ ప్రాంత రైతులకు అందించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటిదే రోళ్లవాగు ప్రాజెక్టు. 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ధర్మపురి ప్రాంతంలో కూడా 9,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది, గ్రామాలలో నీళ్లు లేక రైతులు అలవటిస్తున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా 6,000 ఎకరాలకు నీళ్ళంతా బీర్పూరు మండలంలో అనే ఉద్దేశంతో ఆనాడు చేపట్టినటువంటి ప్రాజెక్టు. రోళ్లవాగు పరిస్థితి చూస్తే మొత్తం ఎండిపోవటే. మీరు సెటర్ పెట్టరా, నీళ్ళు ఇళ్ళ నింపరా? ఎప్పుడు నింపుతారు? ఎప్పుడు సెటర్ పెడతారు? ఎప్పుడు ఈ ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తారు? ఖచ్చితంగా చెప్పాలి, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి, దీని మీద రివ్యూ చేయాలి. వెంటనే రోళ్లవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్రావు గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు దావా వసంత గారు, వారు కూడా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి తక్షణమే, ఇప్పటికే మీరు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ పోయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏకదాటిగా దాదాపుగా 2-2.5 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిండ్రు. ఇలా నీళ్ళు లేని దుస్థితి ఎందుకు వచ్చింది? కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? అదేవిధంగా ఇలా ఏదైతే సవ్యంగా ఇచ్చేటువంటి యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే రైతులను అరిగోసపెడుతున్నటువంటి ప్రభుత్వం. తక్షణమే దీనిపైన సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి, సెటర్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు.